అందరికీ నమస్కారం. మీ అందరికీ మా యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం వినబోయేది గణపతి దేవుని జనన కథ. ఎలా పుట్టాడో, ఆయన తండ్రి శివుడు ఆయన శిరం ఎందుకు తీసేశాడో, తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం. పార్వతీదేవి ఒకరోజు తాను స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు తన శరీరంలోని పసుపుతో ఒక బాలుడిని తయారు చేసింది. ఆ బాలుడికి ప్రాణం పోసి తనకు రక్షకుడిగా నిలవాలని చెప్పింది. ఆ బాలుడు అంటే మన గణేశుడు పార్వతీదేవి గోప్యతగా ఉండాలనుకుంది కాబట్టి ఆ బాలుడిని తలుపు వద్ద కాపలాగా ఉంచింది. అప్పటికి శివుడు యాత్ర నుంచి తిరిగి వచ్చాడు. శివుడు ఇంటికి వచ్చేటప్పుడే గణేశుడు అడ్డుపడ్డాడు. ఆమెం లోపల ఉన్నారు, ఎవరినీ లోపలికి అనుమతించవద్దని చెప్పింది అని అన్నాడు. శివునికి కోపం వచ్చింది. నేను ఆమె భర్తను అన్నాడు ఆయన. అయినా గణేశుడు వినలేదు. అప్పుడు శివుడు కోపంతో త్రిశూలంతో గణేశుని తల తొలగించేశాడు. ఆ తర్వాత ఏమైందంటే పార్వతీదేవి బయటకు వచ్చి ఈ దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురైంది. ఇతను నా కుమారుడు, నీ వల్ల చనిపోయాడు అని శివునిపై ఆగ్రహించింది. శివుడు తన తప్పును తెలుసుకొని వెంటనే గణేశునికి తిరిగి ప్రాణం పోయించేందుకు ఒక ఉపాయం చెప్పాడు. నీవు ఒక జంతువును చూసిన వెంటనే దానిలో గొప్పదైన తల తీసుకొని గణేశునికి పెట్టాలి అన్నాడు. సేవకులు బయటికి వెళ్ళి తొలిగా ఎదురైన ఏనుగు తలను తీసుకొని వచ్చారు. శివుడు ఆ ఏనుగు తలను గణేశుని శరీరానికి అమర్చాడు, ప్రాణం పోశాడు. ఇలా పసుపుతో పుట్టిన బాలుడు ఏనుగు తలతో గణపతి దేవుడయ్యాడు. అప్పుడు శివుడు గణేశునికి ఒక వరం అందించాడు. నీ పూజ లేకుండా ప్రపంచంలో ఏ పని ప్రారంభం కాదు. నీవే మొదటి దేవుడివి, మొదటి పూజ నీకే. అందుకే ప్రతి శుభకార్యంలో ముందుగా గణపతిని పూజిస్తారు. ఇదే మన గణేశుని జనన కథ. క్లుప్తంగా మీ పిల్లలకి చెప్పడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇది కేవలం కథ మాత్రమే కాదు, ఇందులో మాతృభక్తి, ధైర్యం, విధి, క్షమ వంటి విలువలు ఉన్నాయి. మీరు ఈ కథను కనుక ఇష్టపడితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పౌరాణిక కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై గణేష.